అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 3 విందాం. సమీర, అంజలి ఇద్దరు స్కూళ్ళు దగ్గర కావడంతో సమీర రోజు చెల్లిని తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేది. కానీ ఒకరోజు వసంత ఆఫీస్ నుంచి వచ్చేసరికి అంజలి, సమీర్లు ఇద్దరు ఇంట్లో లేరు. అంతలో ఆమెకు అంజలి చదివే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ సారాంశం వినగానే వసంత కళ్ళు ఎర్రబడ్డాయి. వేగంగా అంజలి స్కూల్కి వెళ్ళింది వసంత. ఆమె వెళ్ళేసరికి అంజలి ఏడుస్తోంది. ఏడుస్తున్న కూతుర్ని చూస్తూనే పరుగున వెళ్ళి ఆమెను హత్తుకుని, ఏడవకు తల్లి, నేను వచ్చేశాను అంది ఆమెను ఓదారుస్తూ. కానీ అంజలి మాత్రం ఏడుపు ఆపకుండా ఏడుస్తూ, అక్క ఇంకా రాలేదు, నాకు ఆకలి వేస్తోంది, అందుకే నేనే ఇంటికి వచ్చేద్దామని గేటు దాడుతుంటే దాన్ని తన్నుకుని కింద పడ్డాను, నా చేతికి దెబ్బ తగిలింది, బాగా నొప్పిగా ఉంది అంటూ కుడి చేతి మోచేతిని చూపించింది అంజలి. ఆమె మోచేయి గీరుకుని రక్తం వస్తుంటే అది చూసిన వసంతలో కోపం పెరిగి స్కూల్ యాజమాన్యం వైపు చూసి, చిన్నపిల్లని అలా ఎలా ఒంటరిగా వదిలేస్తారు అని అడిగింది. ఆ మాటకి, మేం కాదు, తను వదిలింది మీరు. స్కూల్ అయిపోయి గంట అవుతున్నా కూడా మీ అమ్మాయిని మీరు ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేశారు. పైగా మాపై నిందలు వేస్తున్నారు. అయినా స్కూల్ సమయంలో ఏమైనా జరిగితే మాది తప్పు అవుతుంది, కానీ స్కూల్ వదిలేసాక ఏమైనా జరిగితే మా తప్పు ఎలా అవుతుంది అంటూ వసంత మీద రివర్స్ అటాక్ ఇచ్చేసరికి వసంత నోరు మూసుకుని కూతుర్ని ఎత్తుకుని పక్కనే ఉన్న చిన్న క్లినిక్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటికి తీసుకొచ్చింది. చేయి నొప్పి వల్ల ఇంకా ఏడుస్తూనే ఉంది అంజలి. ఆమె బాధ చూస్తూనే, దీనికంతటికీ కారణం ఆ సమీర, రాని ఈరోజు దాని అంతు చూస్తాను, నేను ఇలా గాలికి వదిలేసి ఏ పెత్తనాలు చేయడానికి వెళ్ళిందో అంటూ కారాలు మిరియాలు నూరుతోంది వసంత. అంతలో సమీర నవ్వుతూ తుళ్ళుతూ చేతితో ఒక ట్రోఫీ పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే భద్రకాళిలా తన్నే చూస్తున్న వసంతను చూస్తూ గుడ్లు తేలేసింది. వసంత చూపులు అంజలి ఏడుపును గమనించి తనేం తప్పు చేసిందో గుర్తు తెచ్చుకుని, తను చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతూ, అది నేను పిన్ని అంటుండగా వసంత భద్రకాళిలా మీద నోరేసుకుని పడిపోయింది. ముప్పూట్ల నిన్ను పందిలా కూర్చోబెట్టి మేపుతున్నాను, ఎప్పుడు నీకు ఒక పని కూడా చెప్పలేదు. ఏదో చెల్లిని నీతో పాటు స్కూల్కి తీసుకెళ్ళి నీతో పాటు ఇంటికి తీసుకుని రమ్మని మాత్రమే చెప్పాను, అంతేగా? అది కూడా నీకు చేత కాలేదా? అసలు స్కూల్ అయిపోయి గంట అయినా నువ్వు చెల్లి స్కూల్ వెళ్లకుండా ఏం చేస్తున్నావు? దాన్ని అలా గాలికి వదిలేసి ఏం పెత్తనాలు చేయడానికి వెళ్ళావు అంది కదమాయిస్తూ. అది నేను పాటల పోటీ ఉందంటేను వేరే స్కూల్కి వెళ్ళాను, అక్కడ ప్రైజ్ ఇచ్చేసరికి లేట్ అయింది, ఆ హడావుల్లో చెల్లెల గురించి మర్చిపోయాను అని నెమ్మదిగా చెప్పింది సమీర. ఓహో, నువ్వు కూడా మీ అమ్మలా పాటలు పాడుకుంటూ రోడ్ల మీద పడదాం అనుకుంటున్నావా? బాగుంది. నువ్వు పాడే ఈ ముష్టి పాటలు కడుపు నింపవు సరికదా, పైగా ఇంటి పరువు తీస్తాయి. అయినా చెప్పిన పని చేయకుండా పెత్తనాలకు వెళ్ళినందుకు నీకు శిక్ష పడి తీరాలంటూ వెలుగుతున్న స్టవ్పై అట్లకాడ పెట్టింది వసంత. అక్కడ ఏం జరగబోతుందో ఊహించిన అంజలి కళ్ళు మెరిశాయి. ఎందుకంటే సమీర అంటే తనకి ఎప్పుడూ ఇష్టం లేదు కాబట్టి. అక్కడ జరగబోయేది ఊహించిన సమీర కళ్ళు భయంతో నిండిపోయాయి. తనకు తెలియకుండానే ఆమె కళ్ళ నుండి ఏడుపు వచ్చేస్తోంది. అలానే ఏడుస్తూ, వద్దు పిన్ని, నన్నేం చెయ్యకు, మరోసారి ఇలా చేయను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ వెనక్కి వెళ్తుంటే వెనక్కి వెళ్తున్న సమీర చేతిని ఒడుపుగా పట్టుకుని ఎర్రగా కాలిన అట్లకాడను ఆమె చేతిపై పెట్టింది వసంత. సమీర కళ్ళు మూసుకొని గట్టిగా రవ్వబోయి తన చేయి ఇంకా కాలకపోవడం గమనించి కళ్ళు విప్పి చూసింది. ఆశ్చర్యంగా తన చేతిపై ఉండాల్సిన అట్లకాడ నేలపై పడి ఉండడం గమనించి అది ఎలా సాధ్యమైందో అర్థం కాక పక్కకు తిరిగి చూసింది. అక్కడ తన తండ్రి చక్రవర్తి కోపంగా వసంత వైపు చూస్తూ నిలబడున్నాడు. చక్రవర్తి ఆ రోజు మిల్లులో పని ఎక్కువగా లేకపోవడంతో ఇంటికి త్వరగా వచ్చేశాడు. తన తండ్రిని చూడగానే, అంటే నన్ను పిన్ని అట్లకాడతో కాల్చకుండా నాన్న కాపాడా అనుకుంటూ ఆనందంతో తండ్రిని చేరి అతను గట్టిగా హత్తుకుని, నన్నిసారి క్షమించమని పిన్నికి చెప్పు నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, చెల్లి స్కూల్కి టైంకి వెళ్ళి ఆమె స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తాను అంది ఏడుస్తూ. ఆ మాట వింటూనే, చెల్లి స్కూల్కి నువ్వు వెళ్ళడం ఏంటి, మీ ఇద్దరూ ఒకే స్కూల్లో చదవడం లేదా అన్నాడు చక్రవర్తి ఆశ్చర్యంగా చూస్తూ. ఆ మాటకి తండ్రి వైపు అమాయకంగా చూస్తూ అంది చిన్నారి సమీర.
అంతే. ఒక్కసారిగా వసంత వైపు తిరిగి చూసి, నువ్విద్దరినీ ఒకే స్కూల్లో వేశానని చెప్పావు కదా అన్నాడు కోపంగా. దానికి వసంత నీళ్ళు నమ్ములుతూ ఉంటే సమీర స్కూల్ డ్రెస్ వైపు చూసి అది గవర్నమెంట్ స్కూల్ డ్రెస్ అని అర్థం చేసుకుని, నువ్విద్దరినీ ప్రైవేట్ స్కూల్లో వేశానని చెప్పి నా దగ్గర నెల నెల వారి ఫీజుల కన్నా డబ్బులు తీసుకుంటున్నావుగా అన్నాడు గుడ్లేమి చూస్తూ. అది మొన్నటి వరకు సమీర ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుండేది. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కన్నా చదువు బాగా చెప్తున్నారని విని ఆమె నా స్కూల్కి మార్చాను అంది తడబడుతూ వసంత. ఆ మాటకి, కాదు నాన్న, నేను మొదటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నాను. అసలు చెప్పాలంటే నేను సరిగ్గా స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు మొన్నటి వరకు. నువ్వు పిన్ని జాబ్కి వెళ్ళిపోతే చెల్లిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు మాత్రమే స్కూల్కి వెళ్ళేదాన్ని అంది సమీర తన తండ్రి తనకు అండగా ఉన్నాడన్న మొండి ధైర్యంతో. ఇన్ని రోజులు తను పడిన కష్టాన్ని తండ్రి ముందు చెప్పేసింది. సమీర మాటలు వింటూనే, తను ఇన్ని రోజులు ఇంట్లో ఉంటూనే తన బిడ్డ బాగోగులు చూసుకోలేని గుడ్డివాడైనందుకు తనలో తానే బాధపడ్డాడు చక్రవర్తి. తన అజాగ్రత్త వల్ల బిడ్డ చదువుపోయిందని బాధపడుతూ ఇకపై అలా జరగకూడదనుకుని వసంత వైపు చూశాడు. వసంత సమీర వైపు కోపంగా తినేసేలా చూస్తుంటే ఇకపై ఆ ఇంట్లో జరగబోయేదేంటో అర్థం చేసుకున్న చక్రవర్తి ఇప్పుడు తను ఒక భర్తగా, తండ్రిగా తన కర్తవ్యం నెరవేర్చాలని గ్రహించి సమీరను తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన చక్రవర్తి తన స్నేహితుడు గిరిధర్ ఇంటికి వెళ్ళాడు. గిరిధర్ చక్రవర్తితో మిల్లులో పనిచేసే తోటి కార్మికుడు. అతనికి ఈ మధ్య పెళ్ళయింది. చక్రవర్తి ప్రతి విషయం గిరిధర్కి చెప్తుంటాడు. గిరిధర్ కూడా అంతే. తన ప్రతి కష్టాన్ని, సుఖాన్ని చక్రవర్తికి చెప్తుంటాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. గిరిధర్ భార్య మీనాక్షి చాలా మంచిది. తనకి సమీర్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే సమీరను చూస్తూనే ముందుకు వెళ్ళి ఆమెను ప్రేమగా చేరతీసి వంటగది వైపు తీసుకెళ్ళింది. ఈమెను తినడానికి సమీరకు పెడదామని. వాళ్ళలా వెళ్ళగానే గిరిధర్ పక్కన కూర్చున్నాడు చక్రవర్తి నీరసంగా, బాధగా. ఫ్రెండ్ అలా చూసిన గిరిధర్కి మ్యాటర్ చెప్పకుండానే సగం అర్థమైంది. కారణం వసంత బుద్ధి గురించి తనకు కాస్త తెలుసు కాబట్టి. నీరసంగా ఉన్న స్నేహితుడి భుజంపై చెయ్యి వేసి, ఏమైనా తింటావా అన్నాడు గిరిధర్. అన్నాడు అసహనంగా చక్రవర్తి. సరే అయితే చెప్పు, ఏం జరిగింది అన్నాడు గిరిధర్. జరిగిందంతా చెప్పి, ఇంతవరకు నా ఇంట్లో సంగతులు నాకే తెలియలేదంటే నేనెంత గుడ్డివాడిగా ప్రవర్తించానో అర్థమవుతోంది. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇన్నేళ్లు సమీర పాతను గుర్తించలేకపోయాను అన్నాడు చక్రవర్తి. ఆ మాట వింటూ, సర్లే, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి అని అడిగాడు గిరిధర్. ఏం చేయాలో తెలియడం లేదు, కానీ ఇకపై సమీర ఇంట్లో ఉంటే వసంత తను వదిలిపెట్టదు. తన మీద కోపం పెంచుకుని తను హింస పెడుతుంది. అలా అని వసంతను వదిలేసి సమీరను తీసుకుని వేరే వెళ్ళలేను. కారణం, వసంత మంచి తల్లి కాకపోయినా మంచి భార్యగా ఎప్పుడూ మెలుగుతుంది. తను నాపై నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకుంది. అంత నమ్మకం పెట్టిన ఆమెను వదిలేయలేను. అలా అని సమీరన్ మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లి బాధ పెట్టను లేను అన్నాడు బాధగా చక్రవర్తి. సరే అయితే నేను ఒకటి చెప్తాను, చేస్తావా అని అడిగాడు గిరిధర్. ఏంటి అన్నట్టు గిరిధర్ వైపు చూశాడు చక్రవర్తి. మరి గిరిధర్ ఏం చెప్తాడు? అది సమీరకు మంచి చేస్తుందా లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.